హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న అప్డేట్‌తో మీ ముందుకొస్తున్నాను. ఇన్సూరెన్స్ పార్ట్ గురించి. మీరు ఔట్‌సైడ్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారా? అయితే నేను చెప్పే పాయింట్స్ మీ దగ్గరున్నాయా? మీరు కడుతున్న ఇన్సూరెన్స్‌లో ఉన్నాయా? లేదా? అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు కట్టే ఇన్సూరెన్స్ అది నిల్ డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ అయినా, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయినా, మీ వెహికల్ ఫైర్ యాక్సిడెంట్ గాని, ఫ్లడ్ గాని, వెహికల్ టోటల్ లాస్ గాని అయితే మీరు కట్టినప్పుడు ప్రీమియంకి వచ్చిన ఐడీవీ వాల్యూ మొత్తం వస్తుందా అనేది చెక్ చేయండి. మీరు కట్టిన ఇన్సూరెన్స్‌లో ర్యాట్ బైట్ అనేది ఉందా? అది దేనికి అంటారేమో. మన వెహికల్ ఎక్కడన్నా పార్క్ చేసినప్పుడు అండర్ ఎలికలు ఏమన్నా వచ్చి వైరింగ్ ఏమన్నా కట్ చేసినప్పుడు, అలాంటి వాటికి ఇన్సూరెన్స్ మొత్తం మీద ఎన్ని సార్లు అవుతుంది అనేది ఉందా లేదా అడగండి. కడుతున్న బండి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల వరకు నిల్ డిప్రిసియేషన్‌తో వస్తుంది అనేది మీకు ఐడియా ఉందా? మీరు కట్టిన ఇన్సూరెన్స్ వల్ల ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి షోరూమ్‌లో ఉన్నట్లయితే ఆ వెహికల్‌కి మా ఛార్జ్ ఏమైనా పడుతుందా? పడితే ఎంత పడుతుంది? అని అడగండి. ఓకేనా సార్? థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సంగీత్.